హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు మన ఛానల్లో బాదం పిస్తా స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ బాదం స్టిక్స్ అనేవి హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి. ఇది ఓన్లీ బాదంతో సెపరేట్గా చేసుకోవచ్చు, లేదంటే పిస్తాతో కూడా సెపరేట్గా చేసుకోవచ్చు. నేను బాదం పిస్తా కలిపి చేశానండి. నేను ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ, ఓవెన్ కానీ ఏం లేకుండా ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకు సరిపోతుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రాసెస్ కోసం ముందుగా ఒక బౌల్లో 100 గ్రామ్స్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోవాలి. అందులో 1/2 కప్పు వరకు పంచదార పొడిని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఇది మనకు కలిపే కొద్దీ క్రీమ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అంతవరకు కలుపుతూనే ఉండాలి. వీడియోలో చూసారు కదా, ఈ విధంగా క్రీమ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత కూడా ఇంకొకసారి బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎంత ఓపుకుంటే అంత బాగా కలుపుకుంటే బిస్కెట్స్ అనేది చాలా బాగుంటాయి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను. అందులో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తాని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండిని వాడుతున్నానండి. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఒకసారి చేతితో కూడా బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా వచ్చినంత వరకు కలుపుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని, ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కనుక నెయ్యి రాసిన ప్లేట్ని తీసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపించే విధంగా చపాతీ కర్రతో బాగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజుగా 4 వైపులా ఒకేలా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు పైన చాప్ చేసి పెట్టుకున్న పిస్తా, బాదం కూడా వేసుకొని ఇంకొకసారి బటర్ పేపర్ని క్లోజ్ చేసుకొని అవి బాగా అద్దేలాగా ఇంకొకసారి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలంటే కొద్దిగా థిక్గా ఉండాలండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత వీడియోలో చూపించే విధంగా చాక్తో కట్ చేసుకోవాలి. ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొద్దిగా మనకి గట్టిగా అవుతుందండి. మనకి స్టిక్స్ అనేది చాలా బాగా కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. మనం ఎందులో అయితే బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో బటర్ పేపర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపించే విధంగా నెమ్మదిగా స్టిక్స్ని అందులో పెట్టుకోవాలండి. విరిగిపోకుండా నెమ్మదిగా పెట్టుకున్న తర్వాత వీటిని బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా హీట్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 40 to 50 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. 50 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా బేక్ అయిపోయాయో చక్కగా. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకొని మిగిలిన వాటిని కూడా ప్లేట్లో పెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో
లో ఫ్లేమ్లో ఒక 40 to 50 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. 50 మినిట్స్ తర్వాత ఇవి కూడా చక్కగా బేక్ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మీరు ఈ బిస్కెట్స్ని ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.